చేసేసుకున్నారు మా డబ్బులు తీసుకెళ్ళి. వాళ్ళు ఈ మధ్య బాగున్నారు, 5 ఏళ్ళు వాళ్ళకి అన్నం లేకపోతే పై ఖర్చులు బియ్యం ఇచ్చినట్టు చెప్పింది ఆమె మీడియా. ఎగ్జాక్ట్లీ చెప్పింది 5 ఏళ్ళు నేనే పోషించాను. పెళ్లి కాకముందు వరకు వాళ్ళపై ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అని చాలా ఇంటర్వ్యూలో చెప్పింది కదా. మేము అడుగు తినేవాళ్ళం అని, మాకు 5 ఏళ్ళు ఆమె పోషించినట్టు కూడా చెప్పింది. మాకు రేకుల షెడ్ అని, బాత్రూమ్ లేదని, పీరియడ్స్లో ఉండి నేను బాత్రూమ్కి వెళ్దామంటే బాత్రూమ్ లేదని చెప్పింది. 1998లో ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన బిల్డింగ్ మాది. అథారిటీగా ఇప్పుడు మీ ముందు మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రూఫ్తో చెప్దాం అనుకుంటున్నాను. అవునండి. పంచాయతీ అప్రూవల్, బిల్డింగ్ అప్రూవల్ 1998లో అయింది. 98లో ఆమె వయసు ఎంతో నాకు తెలియదు. ఆ రోజుల్లో ఒక బిల్డింగ్ మా అత్తగారిది, అది నాది కాదు. మా నాన్నగారు మేము పెరిగిన మేడ మా తమ్ముడికి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి 60లో కట్టిన మేడ మా తమ్ముడికి ఇచ్చారు భాగాల్లో. సో నేను బయటకు వచ్చి మా అత్తగారి కాంపౌండ్లోకి వచ్చా. అప్పటికప్పుడు ఇల్లు కట్టలేం కదా సడన్గా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో పాటు. ఆ సంపన అది కాదు, ఆ వ్యాపారం అది కాదు. మా మామగారు బతికున్నారు, ఆయన పేరే లైసెన్స్ ఉంది. 70 ఏళ్ళు అయింది ఆ సంత పెట్టి. ఒకసారి దాని దగ్గరికి వద్దామండి. యాక్చువల్లీ ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీ అబ్బాయి హీరో ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి ఒకే కాలేజీలో చదివేవాళ్ళు. ఒకే కాలేజ్ చదివారు. ఒకే కాలేజ్. ఏ కాలేజ్? ఆర్వీఆర్జేసీ గుంటూరు. ఆర్వీఆర్జేసీలో స్టూడెంట్స్ వీళ్ళు. ఇంజనీరింగ్లో ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ. ఆమెకి ఈయన జూనియర్ వయసులో కూడా చిన్నాడు. ఎంత తేడా ఉంటుందండి వయసు? సంవత్సరం నుంచి 2 ఏళ్ళ లోపు చిన్నాడు. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు కదా, గౌతమి చౌదరికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది అని. అంతకుముందు ఆమెకి ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మరి బ్రేకప్ చెప్పేసి వీటితో వచ్చింది. వీడిని ఇష్టపడింది ఆమె. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అంటే ఎవరన్నా అన్నారా మీరు మీతో, లేకపోతే మీరు అనుకుంటున్నారు అట్లా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని? మీరు కూడా ఒక ఆడపిల్ల మీద ఎలిగేషన్ చేసినట్టే. ఇప్పుడు ఆమె చేసిన ఎలిగేషన్ కాదు ఇక్కడ. మా వాడిని బాగా ఇష్టపడిందని చెప్పడానికి చెప్పా. అతను వదిలిపెట్టి, బాయ్ ఫ్రెండ్ని వదిలిపెట్టి మీ అబ్బాయి, ఆ అబ్బాయిను ఈ అమ్మాయిని అల్లరి చేయటం కాదు. నేనేమి వేరే చేశారు అంటలా. ఇప్పుడు నేను మిమ్మల్ని కాసేపు ఇష్టపడవచ్చు, మీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన తగిలితే ఆయన ఇష్టపడవచ్చు. ఫ్రెండ్గానే ఇంకో రకంగానే కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకే, నేనే ఎలిగేట్ చేయట్లా. అంటే మీ వాడు జూనియర్ ఇంజనీరింగ్లో, ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఉంటే మీ అబ్బాయి ఫస్ట్ ఇయర్లో ఉండి ఉంటాడు బహుశా. అంతే. వయసులో కూడా 2 ఏళ్ళు చిన్నవాడు. ఆల్రెడీ ఆమెకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది వదిలేండి అసలు. అది వదిలిపెట్టి మరి మీ అబ్బాయిని ఆ అమ్మాయికి ఎవరున్నారు అనేది నన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇక్కడ. అసలు అది వదిలేయండి, అసలు ఆ సబ్జెక్టే వదిలేయండి. ఎవరో చెప్పిన మాటలేని మనం మాట్లాడుకోవటం అదే నేను కరెక్ట్ కాదు. అది కూడా నేను సమర్థించడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఇనెలిజిబుల్ ఫెలో అంటే నీకు సరిపడవాడు కాదు. ఓకే. నీకు సమకాలికుడు కాదు, నీ అంత తెలియగలవాడు కాదు, నీ అంత వయసోడు కాదు, నీ అంత చదువుడు కాదు. మరి ఆమె ఏమి, వాళ్ళు ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడిందో నాకు తెలియదు. ఇష్టపడింది. మీకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం వీళ్ళిద్దరూ కలిసి పెనమలూరులో మా మేనల్లుడి ఇంటికాడ వీళ్ళు స్టే చేశారు. ఓకే. చేసినప్పుడు వీళ్ళిద్దరు గదిలో ఉండి, మరి అది ఉండటం వలన వాళ్ళు ఎలిగేట్ చేశారు, మీ వాడు తప్పు చేస్తున్నాడు, వేరే అమ్మాయిని గదిలో పెట్టుకున్నాడు అని. అంటే ఎవరో ఏంటని అప్పుడు ఆరా వచ్చింది. చెప్పాడు వీడు ఫ్రాంక్గా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఓకే. అప్పుడే పెళ్ళేంటయా, నీకు నిండా 18 ఏళ్ళు నిండలేదు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, ఇప్పుడు మేము లవ్ ఏంటి? నేను చదువుకోమని పంపాము, చదువుకో ఫస్ట్, తర్వాత చదువయ్యాక ఆలోచిద్దాం అని చెప్పి. ఓకే. అప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేశాడా? అప్పుడు కాదు సూసైడ్. ఓకే. నేను దాదాపు 5-6 ఏళ్ళు ఈ సంబంధం వద్దని అపోజ్ చేసి ఆపా. ఓకే. ఆపితే చెప్పా కదా ఇందాక, ఆ పాప చదువుకుంది, ఈడు ఫోటోగ్రఫీకి వెళ్ళాడు వైజాగ్ సత్యానంద్ సార్ దగ్గరికి. ఓకే. అయిపోయింది. ఆయన రికమెండ్ చేసి ఏదో సినిమాల్లో కూడా రికమెండ్ చేశారు. సినిమా ఆఫర్లో వస్తున్నాయి. ఓకే. అప్పుడు వచ్చారు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ. అంటే చదువు అయిపోయినప్పుడు అడిగితేనేమో అలా చెప్పాం కదా, చదువు అయిపోయాక 3 ఏళ్ళ తర్వాత ప్రపోజల్ వస్తే కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేశా.
వద్దనే మీరు. వద్దని. ఓకే. అది మర్యాదకరమైన సమాధానం చెప్పాలి కాబట్టి నేనేం చెప్పానంటే, మా అమ్మాయి కూడా ఉంది, మా అమ్మాయి పెళ్ళయ్యాక, అది పెద్దది 6 ఏళ్ళు, ఆమె పెళ్ళయ్యాక నేను వీళ్ళ పెళ్లి చేస్తానని చెప్పాను మా అయ్యంకుడు గారికి కానీ పాపకు కానీ. మళ్ళీ పాపం దాంట్లో వాళ్ళు ఏం తగాదా పడలేదు, సరే అట్లాగే కానివ్వండి అన్నారు. మళ్ళీ 3 ఏళ్ళు గడిచింది, నేను మ్యారేజ్, ఆ పాప పెళ్ళి అవ్వాల, నేను మ్యారేజ్ సంగతి ఎత్తాను. వీడు తరచూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం, వీళ్ళు కలవటం అనేది మాత్రం మానలా. నేనేమనుకున్నానంటే వీళ్ళు గ్యాప్ వస్తే విడిపోతారు అనుకున్నా, కానీ స్ట్రాంగ్ అయ్యారు. ఓకే. అటాచ్మెంట్లో స్ట్రాంగ్ అయ్యారు. అయ్యి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు. పెడితే నేను మా వాడికి చెప్పా, వద్దు మనకొద్దు, నాకు కరెక్ట్ అనిపించలేదు, ఆల్రెడీ అక్కయ్య గారు అమ్మాయి ఉంది కదా, మాట్లాడాము, నువ్వు ఆ అమ్మాయిని చేసుకో, లేదా అమ్మాయి కదంటే పోనీ ఇంకొక అమ్మాయో లేదా ఆగు, అసలు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నావు కొన్నాళ్ళు ఆగు, ఆ అమ్మాయి వద్దంటే, ఇది మేము చూసిన సంబంధం వద్దంటే ఆగమన్నాం. కాదు నేను గౌతమినే చేసుకుంటానన్నాడు. నేను మాట ఇచ్చాను, నేను మోసం చేయను, ఆమె నా లైఫ్ పార్ట్నర్, నేను వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళు తీసుకెళ్ళి బతిమలారు మా సిస్టర్ వాళ్ళు, కాలేజీలో ఏదో జరుగుతూ ఉంటాయ్యా, రియల్ లైఫ్కి వచ్చేపాటికి రియల్గా ఉండాలి, నువ్వు కుటుంబాలు ఇవి, కుటుంబ పరువులు కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ కుటుంబాలు కలవాలి కాబట్టి మనం నువ్వు కూడా చేసుకో అని చెప్పారు. వీడిని తీసుకెళ్ళి 6 రోజులకు వాళ్ళు క్లాస్ తీసుకున్నారు. తీసుకున్న చివరికి 6వ రోజు కోడీడు, నేను ఆ అమ్మాయిని మోసం చేయను, నేను మాట ఇచ్చాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా గౌతమిని అని చెప్పి వచ్చేసాడు. ఓకే. వచ్చేసి మా దగ్గర ప్రపోజల్ పెట్టాడు. నేను అసలు ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతున్నా. గమనించాడు, ఈడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుకున్నారో లేకపోతే ఏం ఆలోచనలు చేశారో నాకైతే ఏం తెలియదు, కానీ స్లీపింగ్ పిల్స్ మింగాడు. ఓకే. నేను లేగట్లా, ఒక రోజంతా అయిపోయింది లేగట్లా. ఏంటని చూస్తే వీడు స్పృహలో లేడు. సిరి హాస్పిటల్ ఏలూరు అని డాక్టర్ సాయి గారి దగ్గర ఇతను అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేస్తే ఒక 4-5 రోజుల తర్వాత నార్మల్ అయ్యాడు. ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళు వచ్చారు చూడటానికి ఈ అబ్బాయిని, మా ఇంటికి కూడా వచ్చారు. ఏమండి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దాంట్లో మా పాత్ర ఏం లేదు కదా, అట్లా మీ పాత్ర లేదు, ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని వాళ్ళ పేరెంట్స్ అన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన సమాధానం చెప్పలేకపోయా వాయిదాకి, ఎందుకంటే ఇటు క్లియర్గా చెప్పేస్తున్నాడు అసలు ఆ అమ్మాయి లేకపోతే నేను బతకనని చెప్తున్నాడు. ఇక నేనేం చేయను, అల్టిమేట్గా నాకేమో ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే సేమ్ కమ్యూనిటీ అండి మీరు వాళ్ళు? మా ఈయంకుడు గారు చౌదరీస్ అండి. ఓకే. మా మిస్సెస్ చెప్పాలంటే జమీందారులు. ఓకే. బ్రిటిష్ వాళ్ళ టైంలో 1947కు ముందే బస్సులు నడిపారు. ఎవరు? మా మామగారు ఫ్యామిలీ. ఓకే. ఎర్రంకయ్య గారు, అయినంపూడి ఎర్రంకయ్య గారు అంటే విజయవాడ నిర్మాణూరు వాళ్ళది, ఫేమస్ జమీందారులు వాళ్ళు, 100 ఎకరాల పొలం, ఆస్తులు బెదవాళ్ళు. బస్సులు అంటే ఏం బస్సులు అనుకుంటున్నారు? పొగ బస్సులు, బొగ్గేస్తే నడిచే బస్సులు, బొగ్గేస్తే నడుస్తాయి ఆ బస్సులు. దానికి మెడ్రాస్ మెకానిక్ రావాలి. ఆ రోజులు మనుషులు వాళ్ళు, ఆ ఫ్యామిలీ. కేసినేని కాకాని కూడా అప్పుడు బస్సులు ఉన్నట్టు కాదు సార్. కేసినేని, కాకాని, బోగాని, ఈ కమ్మోరంతా ఈ మధ్య సంగతి సార్. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ 1947కే వాళ్ళు బాగా అడ్వాన్స్డ్ ఫ్యామిలీ, బస్సులు కొని తిప్పే ఫ్యామిలీ, కాంట్రాక్టులు చేసే ఫ్యామిలీ, ఆ రోజుల్లో కాంట్రాక్ట్స్. సో నేను ఆ లెక్క వస్తే నేను చిన్నకమ్మాడినే. మాది కాకాని వెంకటరత్నం గారి ఫ్యామిలీ. కాకాని వెంకటరత్నం గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా ₹1 తీసుకోలేదు. ఆయనకున్న 4 ఎకరాల ఆస్తి చివరిదాకా. వెంకటరత్నం గారు మినిస్టర్ చేసినా ఏం చేసినా ఆస్తిపరుడు కాదు, డబ్బు సంపాదించారు. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. మీరు చెప్తున్న దాని ప్రకారం 80sలోనే మీరు సినిమాలు తీశారు. కాదు సార్, 1960లోనే సినిమా హాల్ ఉంది. సినిమా హాల్ 78లో 2వ సినిమాలు కట్టారు. సినిమా హాల్ అదే ఊర్లో 2వ సినిమా. 80sలో సినిమాలు కూడా తీశారు. 5 సినిమాలకు ప్రొడ్యూసర్ మీరు, అన్నపూర్ణ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ మీరు. 1000 సినిమాల పైన ఉన్నాయి నా దగ్గర. ఎన్టీ రామారావు సినిమాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నా దగ్గరే ఉండే. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు
సరే ఓకే, మీ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు కాబట్టి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి అతని లైఫ్ హ్యాపీగా ఉండాలని అనుకోవటం సహజం. ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, హోటల్స్ బిజినెస్ పెట్టారు, మీ అబ్బాయి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, లేదు, మనవడు లేదు, కూడా ఇక్కడ పుట్టాడు, చిన్న తేడా ఉంది. మనవడు కూడా పుట్టాడు. చిన్న తేడా ఉంది ఇక్కడ. ఇతను ఫోటో సినిమాటోగ్రఫీ అయ్యాక నా దగ్గరికి వచ్చి బిజినెస్ పెట్టుకుంటా అన్నాడు. పెళ్ళి అవ్వాలి అప్పటికి, ఇంకా 2-3 ఏళ్ళలో పెళ్ళి అవుద్ది. ఏం బిజినెస్ అని అడిగి, హోటల్ బిజినెస్ పెడతాను అన్నాడు. అరే హోటల్ బిజినెస్ చాలా రిస్క్స్ అమ్ము, సర్వెంట్లు రాలేదనో, వంటోళ్ళు లేడనో, ఇంకోటి లేదనో, ఇవన్నీ హెడేక్స్. కామన్ కదా. నీ లైఫ్కి ఇది అవసరమా, నీకేం కావాలంటే అది ఇస్తా కదా, నీకు ఇది అవసరమా అని అడిగా. కాదు, మీ సంపాదన కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడి బతకాలని ఉంది, నా భార్య పిల్లల్ని నేనే పోషించుకోవాలి, నేనే సంపాదించుకోవాలని ఉంది, నాకంటూ ఒక ఇండివిజువల్ కెరియర్ కావాలి, కాబట్టి నేను ఆ బిజినెస్ ఎన్నుకున్నాను అన్నాడు. నేను అపోజ్ చేశాను, మా వైఫ్ సపోర్ట్ చేసింది. మా మేనల్లుడు ఇప్పటికీ దుబాయ్ రాజు గారి పర్సనల్ డాక్టర్, మా మేనల్లుడు గుండపనేని శశి, ఆ కుర్రాడు వాళ్ళ తమ్ముడు, ఓకే, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు వీడికి. నాకన్నా నేను సపోర్ట్ చేయలే. ఈవెందో నేను ఫస్ట్లో డబ్బు ఇవ్వకపోయినా వాళ్ళు డబ్బు ఇచ్చేశారు. ఓకే, ఇస్తే ఈడేం చేశాడు, పెళ్ళి అవ్వకముందు ఇది 17 నెలల్లోనే సూపర్ హిట్ అయ్యి ఆ వ్యాపారం 17 నెలల్లో అప్పు తీర్చేశాడు మా మేనల్లుడికి. ఓకే, అప్పుడు దాకా నేను సపోర్ట్ చేయలే. ఓకే, తర్వాత ఎప్పుడైతే వీడు సూపర్ హిట్ అయ్యాడో కూకట్పల్లిలో బ్రాంచ్ కూడా పెట్టాడు, అప్పటికి పెళ్ళి అవ్వాలి. వీడు బిజినెస్లో క్లిక్ అయ్యాడు. క్లిక్ అయిన తర్వాత సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా దీంట్లో మేజర్ క్రెడిట్ వచ్చి మా మేనల్లుడికి వెళ్ళద్ది, మా వైఫ్కి వెళ్ళద్ది, నాకు కాదు. ఓకే, నేను కూడా చెప్పొచ్చు, నేనే బాగా సపోర్ట్ చేశానండి, తోసానండి, అది చేశానని చెప్పొచ్చు, కానీ అది కాదు. నేను అలా అబద్ధాలు చెప్పదలుచుకోవాలి. వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గిస్మత్ అనేది పెళ్ళి అవ్వకుండా ఎట్ట కలిసి బిజినెస్ పెడతారండి. ఓకే, బిఫోర్ ఇతనే స్టార్ట్ చేసుకున్నాడు. అసలు ఎవరికి సంబంధం, నేను చెప్తున్నాక నాకు కూడా సంబంధం లేదు. ఓకే, మా మేనల్లుళ్ళు అడ్రస్ కూడా చెప్తున్నా కదా, గుండపనేని శశి దుబాయ్లో ఉన్నాడు. యా ఓకే, గుండపనేని శశి తమ్ముడు డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు వేరే ఛానల్